అన్న నా దృష్టికి తీసుకొచ్చారు. 2 సంవత్సరాల్లో మీ సమస్య పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. పోర్ట్ వల్ల ఎంత పొల్యూషన్ వస్తుందో నేను చూసా, నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను పాదయాత్ర చేశా. రాత్రి వెళ్ళి నేను ముక్కులో ఉన్న చీమిడి తీస్తే నల్లగా బయటకు వచ్చింది. మావాడు ఒక నాప్కిన్ నీళ్ళలో నుంచి నాప్కిన్ తీసుకొస్తే మొహం తుడుచుకుంటే నల్లగా వచ్చింది. ఆ పొల్యూషన్ తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆ వాహనాలన్నిటికీ ప్రత్యేకంగా ఒక ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేసి పట్టణంలో రాకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఇంకా కొంతమందికి పట్టాల అవసరం, ఇంకా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. జెట్టీకి ఒక స్లాష్ బ్రేక్ వాటర్ ఏర్పాటు చేయాలి, అది కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంతేకాదు ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ఉన్న పెండింగ్ వర్క్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మాది అని సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, మన ఎదురుగానే ట్రాఫిక్ ఎంత దారుణంగా ఉందో మనందరం చూస్తున్నాం. హెవీ వెహికల్స్ 24 గంటలు మన ముందరనే తిరుగుతాయి. దానివల్ల మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము వస్తున్న సమయంలో భారత్ నా దృష్టికి తీసుకొచ్చారు. అది తప్పనిసరిగా నేషనల్ హైవేస్ తో మేము సంప్రదింపులు చేస్తాం. 5 సంవత్సరాల్లో అవసరమైన మేరకు, అంటే 15 కిలోమీటర్ల, 17 కిలోమీటర్ల, 20 కిలోమీటర్ల, అది మేము చర్చించి ఇక్కడ ఫ్లైఓవర్ కూడా వేసే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ వీడి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడిది ఈ పసుపు సైన్యం. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ అసలు ఆ జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలండి. కానీ మనకి మన నాయకుడు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళే సత్తా మనకుంది. అందుకే మీ రుణం తీర్చుకునే దానికే 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చిన ప్రమాద బీమా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు అందజేశాం. అంతేకాదు, ఒకవేళ కార్యకర్తలు వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ బిడ్డల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, నేను ఒక్కడనే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చి వెళ్ళారు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది అని సభాముఖంగా కార్యకర్తలు నేను తెలుపుతున్నా. గత 5 సంవత్సరాల్లో అన్న గొంతు పోతుంది. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. తల్లి మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 2019 ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా. 2019 ముందల నా పైన ఒక్క కేసు లేదు. అలాంటిది ఈరోజు నా పైన 22 కేసులు ఉన్నాయి తల్లి. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది తల్లి. నా పైన SC/ST కేసు ఉంది. అంతెందుకు తల్లి, ఇప్పటికి 7 సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది ప్రభుత్వం. ఈరోజు పోలీస్ స్టేషన్ ఒక అత్తగారి ఇల్లాగా మారిపోయింది తల్లి నాకు. ఎంత అన్యాయమో చూడండి. అంతేకాదు, పల్లా శ్రీనివాస్ గారిని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి వచ్చి ఎలా అరెస్ట్ చేశారో మీరు అందరూ చూశారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో బంధించారు తల్లి. 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తల్లి. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు తల్లి. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు, అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిందని వాళ్ళు మాట్లాడుతున్నారు తల్లి. ఈ సభాముఖంగా ఆ సైకో జగన్కి నేను సవాల్ ఇస్తున్నా. జగన్, నీకు దమ్ము ధైర్యం ఉంటే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. నువ్వు చేసిన అవినీతి, మేం చేసిన మంచి పనులు చర్చించడానికి మేము సిద్ధం, నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా. నిప్పులాగా బతికిన వాళ్ళం బ్రదర్. బామలకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే చిల్లర కేసులు మేము భయపడతామా? ఆనాడే చెప్పినా నీకు, ఈ లోకేష్ తగ్గేదే లేదు.
ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్లో ఉంది. ఈ ఎర్ర బుక్లో ఉంది. ఈ ఎర్ర బుక్ ఏంటనా వద్దులే అబ్బా, ఈ బుక్ నేనే పెట్టుకుంటాలే. దప్పుడు దిప్పుడేనా? ఈరోజు ఎందుకు నవ్వుతున్నానంటే, అమ్మా ఈ బుక్ మీద కూడా కేసు పెట్టారు తల్లి. కోర్టుకు వెళ్ళారు తల్లి. ఊరూరు రోజు లోకేష్ ఎర్ర బుక్ చూపించి తిరుగుతున్నాడు. లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలనుకుంటున్నాం, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమంటున్నారు తల్లి. అంటే ఎర్ర బుక్ చూస్తే కూడా వాళ్ళకి ఎంత ఉచ్చపడుతుందో చూడండి తల్లి. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన నాకు ఒకే ఒక మాట చెప్పాడు, ఒక అన్నగా నీకు అండగా నిలబడతాను, నువ్వు ముందరికెళ్ళు, నువ్వు భయపడద్దని ఆనాడు భరోసా కల్పించారు. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకోని తరిమి తరిమి కొట్టాలని. అందుకే పసుపు సైన్యానికి జన సైనికులకి నేను పిలిపిస్తున్నా. మన మధ్యన చిచ్చు పెట్టేదానికి వైకాపా నాయకులు సిద్ధంగా ఉంటారు. వాళ్ళకి 5 రూపాయలు ఇస్తే పేటీఎం బ్యాచ్ అనేక ఆరోపణలు చేస్తారు. జన సైనికుల పేరుతో మనల్ని తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడుతూ పోస్టులు పెడతారు. అందరూ అప్రమత్తంగా ఉండాలా.